హాయ్ ఫ్రెండ్స్, అసలు మనిషి అనేవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకరు తప్పక ఉంటారు. అది తనే. ఒంటరిగా ఉండే మనిషికి 8 క్వాలిటీస్ ఉంటాయి. అతను ఒక్కడే సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఉండే క్వాలిటీస్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, యూనిక్ పర్సనాలిటీ. ఒంటరిగా ఉండే మనుషులు ఎంతో యూనిక్గా ఉంటారు. అందరికన్నా ప్రత్యేకంగా ఉంటారు. ఆ ప్రత్యేకత అనేది తను ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి అందరితో కలిసి ఉంటే అతనికి తన గురించి తెలీదు. అతను మిగతా వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అతని రియల్ క్యారెక్టర్ని, యూనిక్నెస్ని కోల్పోతాడు. అదే ఒంటరిగా ఉండే వ్యక్తికి సొంత వ్యక్తిత్వం ఉంటుంది. అతను ఎవరి వల్ల ప్రభావం చెందకుండా ఉంటాడు. తనకి నచ్చినట్టుగా ఉంటాడు. అతనికి ఒక యూనిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. నెంబర్ 2, పాజిటివ్ యాటిట్యూడ్. ఒంటరిగా ఉండే వాళ్ళ రెండవ లక్షణం పాజిటివ్ యాటిట్యూడ్. మీరు అందరితో ఉంటే మీరు మరొకరితో కంపారిజన్ చేసుకుంటారు. అలాగే చాడీలు కూడా చెప్పుకుంటారు. వాళ్లలో ఒక్కటైనా మంచి విషయం మీకు కనబడితే మీ మనసులో నాకిది లేదే అని అనుకుంటారు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే ఆ కంపారిజన్ ఉండదు. మిమ్మల్ని ఎవరూ జడ్జ్ చేయరు. మీరు ఎవరిని జడ్జ్ చేయరు. అతనిలో అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అనే ఆలోచనలుండవు. అసలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీలో మీరు చూసుకుంటే మీ గురించి మీరు తెలుసుకుంటారు. మీలో ఉన్న మంచి లక్షణాలు తెలుసుకుంటారు. మీరు వేరే వారికన్నా గొప్పగా చేసే విషయాలు ఏంటి అని తెలుసుకుంటారు. మీరు మీ గురించి తెలుసుకున్నప్పుడు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెంబర్ 3, సెల్ఫ్ రెస్పెక్ట్. ఒంటరిగా ఉండేవాళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఎక్కువ మందితో ఎక్కువగా మాట్లాడటం వల్ల మిమ్మల్ని వారు తేలిగ్గా తీసుకుంటారు. అనవసరమైన విషయాలు దృష్టికొస్తాయి. అనవసరంగా చర్చ కూడా జరుగుతుంది. అనవసరమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా చేస్తారు. దానివల్ల వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగటమే కాకుండా చుట్టూ ఉన్నవారికి కూడా వారు మాట్లాడే మాటల పట్ల గౌరవం పెరుగుతుంది. క్రియేటివ్ మైండ్. ఒంటరిగా ఉండేవాళ్ళు క్రియేటివ్గా ఉంటారు. ఒంటరిగా ఉండటం వల్ల మెదడుకు ఆలోచించే సమయం ఎక్కువగా దొరుకుతుంది. డిస్ట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. కొత్తగా చేస్తారు. కొత్త పనులు చేస్తారు. నెంబర్ 5, సెల్ఫ్ డిపెండెంట్. సెల్ఫ్ డిపెండెంట్ అంటే వేరే వారిపైన ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉండేవాళ్ళు ఏ పని కోసమైనా, ఏ అవసరం కోసమైనా వాటిని ఒంటరిగానే పూర్తి చేయగలుగుతారు. ఇది మంచి విషయం. ఎందుకంటే నేటి ప్రపంచంలో అందరూ చాలా స్వార్థపరులు. వాళ్ళ నుండి కొంచెం సాయం తీసుకున్నా కూడా అది లెక్క కడతారు. అదే ఒంటరిగా ఉండేవాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ అవటం వల్ల ఇంకెవరి కోసమో ఎదురు చూడరు. నెంబర్ 6, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్నెస్. ఒంటరిగా ఉండేవాళ్ళు మెంటల్ మరియు ఎమోషనల్ విషయాల్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని ఒంటరిగానే ఎదుర్కోవాలనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఇలా తరచుగా చేయటం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మెంటల్లీ మరియు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా తయారవుతారు. ఒంటరిగా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అనేవి ఉండవని వాళ్ళకి బాగా తెలుసు. నెంబర్ 7, మోర్ ప్రొడక్టివ్. ఒంటరిగా ఉండే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. వాళ్ళని ఆపేవాళ్ళు ఉండరు. ఈ కారణంగా వాళ్ళు తమ బెస్ట్ ఇన్పుట్ ఇవ్వగలుగుతారు. సామాన్యుల కంటే ఎక్కువ కష్టపడతారు. ఎక్కువ పని చేయగలుగుతారు. ఎక్కువ మందిని ప్రభావితం కూడా చేయగలుగుతారు. నెంబర్ 8, హై సక్సెస్ రేట్. ఒంటరిగా ఉండే వాళ్లకు ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సక్సెస్ అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు తమ ఫండమెంటల్స్, తమ రూల్స్ బాగా తెలుసు. ఒంటరిగా ఉండటం వల్ల తమకు తాము టైం ఇవ్వగలరు. దాంతో తమ లైఫ్ సరిగా ప్లాన్ చేసుకోగలరు. తమ టార్గెట్ని సెట్ చేసుకోగలరు. ఒక మనిషి తన గురించి తెలుసుకుంటే అతనికి తన కేపబిలిటీస్ ఏంటో, తాను ఎంత రిస్క్ తీసుకోగలడో, తన అవసరం, తన అచీవ్మెంట్ గురించి తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకొని తన గోల్ కోసం వెళ్తాడు. అలా తను సక్సెస్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఒంటరిగా ఎలా ఉండాలో చెప్తాం వినండి. ఒంటరిగా ఉండటం వల్ల అసలు ఏం జరుగుతుందో చెప్తాం. ఒంటరిగా ఉండడం అంటే తమ ఇంట్లో తల్లిదండ్రులకు వేరుగా, చుట్టాలకు వేరుగా కాదు. ఒంటరిగా అంటే అనవసరమైన స్నేహాలకు దూరంగా, సోషల్ మీడియా ఉన్నవారితో వేరైపోయి మీకోసం మీరు కొంత సమయం కేటాయించి మీ ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయటం. ఒంటరిగా ఉంటేనే సక్సెస్ అవుతామని కాదు. అలా ఉంటే క్రికెట్ ఆడలేవు. ఎందుకంటే దానిలో టీం వర్క్ ఉంటుంది. మీరు సిచ్యువేషనల్గా ఒంటరిగా ఉండటం, ఏదైనా కారణం వల్ల ఒంటరిగా ఉండటం వేరు. మీకోసం మీరు కొంత సమయం కేటాయించి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఉదాహరణకు పొద్దున్న లేచి 1 గంట మీకోసం ఆలోచిస్తే, ఆ సమయంలో వేరే ఎవరి కోసం ఆలోచించకుండా మీకోసం మాత్రమే ఆలోచిస్తే దాన్ని ఒంటరిగా ఉండటం, ఏకాంతంగా ఉండటం అంటారు. ఒంటరిగా ఉండటం అంటే మీతో మీరు కలిసి ఉండటం. ఎప్పుడూ ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. రోజుకొక గంట మీ గురించి మిమ్మల్ని అనలైజ్ చేసుకుంటే అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు
అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. బయట వాళ్ళ ప్రభావంతో మీ ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నారా అనే విషయం కూడా చూసుకోవచ్చు. మీ వాల్యూస్, మీ రెస్పెక్ట్ వేరే వారి వల్ల డిస్టర్బ్ అవుతున్నాయా? వేరే వాళ్ళని చూసుకుంటూ మిమ్మల్ని చూసుకోవటం మర్చిపోతున్నారా? అలా అనుకున్నప్పుడు మీకోసం సమయం ఇవ్వండి. రోజు మీకోసం ఆలోచించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. తద్వారా ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఈ వీడియోను డిప్రెషన్లో ఉండి ఒంటరిగా ఫీల్ అయ్యే వారితో షేర్ చేసుకోండి. వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఎంత భిన్నంగా ఉన్నారు అని, ఎంత గొప్పవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.